మహిళల మీద అత్యాచారాలు జరిగినాయి అనుకోండి, కులంతో మతంతో సంబంధం లేకుండా నేను అందరి దగ్గరికి వెళ్తా. ఎగ్జాంపుల్, ఈ రాష్ట్రాన్ని చాలా భావోద్రేకానికి గురి చేసిన అంశం ప్రియాంక రెడ్డి అంశం. ఈ రాష్ట్రాన్ని దేశాన్ని చాలా భావోద్రేకానికి గురి చేసిన అంశం ప్రియాంక రెడ్డి అంశం కదా. అప్పుడు నా కాలు ఎరిగింది అది. ఇగో చూడండి, నేను ప్రియాంక రెడ్డి కుటుంబానికి కర్ర పట్టుకొని పోయి పరామర్శించి వచ్చాను, పలకరించి వచ్చాను, వాళ్ళకి అండగా నిలబడుతూ వచ్చి. ఇది ప్రియాంక రెడ్డి ఇంటికి వెళ్ళాను. నా కర్ర చూడండి పక్కన. ఓకే, నా వంతు. కాకపోతే అప్పుడు ఏకకాలంలో ఇంకా 3 ఘటనలు జరిగినాయి. ఆ సమయంలో లంబడా బిడ్డలు అత్యాచారాలు కూడా చంపబడ్డారు. అడవి ప్రాంతానికి వెళ్ళాను, గూడూరు దగ్గర లంబడి బిడ్డల దగ్గరికి వెళ్ళాను. అదే సమయంలో మీ అందరు తెలుసు, హాజీపూర్లో 3 అమ్మాయిలను అత్యాచారం చేసి చంపింది, బావిలో పడేసిన సంఘటన. నేను అక్కడికి వెళ్ళి కర్ర పట్టుకొని నేను నివాళులు అర్పించి వచ్చేసాను. అదే సమయంలో వరంగల్లో మానస యాదవ్, మన ప్రియాంక రెడ్డి కంటే ముందు మానస యాదవ్ అక్కడ చంపబడ్డది. నేను అక్కడ కూడా వెళ్ళి మానస యాదవ్ కుటుంబాన్ని నేను పరామర్శించి వచ్చేసాను. ఆదిలాబాద్ అడవుల్లో టేకులక్ష్మి అనే అమ్మాయి, బుడగజంగాల అమ్మాయి ఆదిలాబాద్ అడవుల్లో చంపబడితే నేను కర్ర పట్టుకొని అడవి ప్రాంతంకి వెళ్ళి వాళ్ళకు న్యాయం జరగాలని చెప్పి నా పోరాటం నేను చేశాను. ఈ నేపథ్యంలో మీకు విజ్ఞప్తి చేస్తున్నాను నేను. అంటే ఏ బిడ్డ అయితే మన బిడ్డే కదా, ఏ అత్యాచారం కొనే తల్లిలో చెల్లో అయితే మన బిడ్డ మనలాంటి మన తల్లిలాగా భావించుకొని నా వంతు పాత్ర పోషించుకుంటూ వచ్చేసేసాను. ఇక్కడ కులం మతం కంటే అన్యాయం జరిగిందా లేదా, అన్యాయం జరిగిన కాడికి మనం వెళ్ళాలనే స్ఫూర్తే మీ అన్నగా చెప్తున్నాను నేను. అత్యాచారాల గురించి మాట్లాడుకుందాం. ఎవరి పట్ల ఎట్లుంటానడానికి ఒక విషయం చెప్తున్నాను నేను. మా సోదరుడు వయస్సులో పోరాటం అనే అంశం ముందుకు రాకపోతే, ఆత్మగౌరవ పోరాటం కంచేయలే గారు రాసినప్పుడు వయస్సుల అంశం ముందుకు రానంత వరకు కంచేయలే గారు చాలా నాకు అభిమానించేవాడు, వర్గీకరణ సపోర్ట్ చేసేవాడు. ఇప్పుడు నా మీద కోపం పెట్టుకొని వర్గీకరణ వ్యతిరేక శక్తులతో ఆయన తిరుగుతున్నాడు. మీరు చూస్తుండ్రో లేదో. నా మీద కోపం పెట్టుకొని ఇప్పుడు ఆయన అటు తిరుగుతున్నాడు. నా మీద కోపం రావడానికి కారణం నాకు వ్యక్తిగత ఘర్షణ లేదు, మీకు సపోర్ట్ చేయడం వల్ల. ఎందుకు సపోర్ట్ చేశా? ఒకరోజు కంచేయలే గారు సామాజిక స్మగ్లర్స్ కోమటోళ్ళు అన్నాడు. అరే, అందరు స్మగ్లర్లు ఎట్లా అవుతారు? అందులో పేదలు ఉన్నారు, మానవతావాదులు ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు. చట్టబద్ధమైన వ్యాపారాలు చేసే వాళ్ళని స్మగ్లర్లు అనలేం, పేదల్ని అనలేం, అందులో మానవతలు అనలేము. ఎవరన్నా చట్ట వ్యతిరేక వ్యాపారాలు చేసారనుకో అందులో ఒక్కరి దాంట్లోనే ఉన్నారా? అందరిలో అన్నిట్లో ఉంటారు. మంచి అంతటి ఉన్నది, చెడు అంతటి ఉన్నది అని చెప్పి నేను ఏం స్టేట్మెంట్ ఇచ్చినంటే, కంచేయలే నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పి వయసుల పక్షాన్ని నిలబడి నేను పోరాటం చేశా. కంచేయలే ఎవరు? బీసీ. నేను ఎవరి పక్షాన్ని పోరాటం చేశా? వయసుల పక్షాన్ని పోరాటం చేశా. ఇది నా వంతుగా నేను వయసుల పక్షాన్ని నేను నిలబడితే ఇక అప్పటి నుండి నా మీద ఎంబడబడితేనే ఉన్నాడు. ఇక అంతకుముందు ఏం ప్రకటన చేసావంటే, టీవీలో కూర్చుంటే చాలే మాకు ముఖ్యమంత్రి మందకృష్ణ ముఖ్యమంత్రి కావాలి రాష్ట్రం. ఇప్పుడు నేను ఆయనకు కంటి కనిపించకపోయినా కూడా నన్ను రోజు తీరుతూనే ఉన్నాడు. ఒకటే కారణం, నేను వయసుల క్షమించేం లేదు. ఆయన చేసింది తప్పు. అందరినీ దోషులుగా నిలబెట్టద్దు. అందరినీ దోషులుగా నిలబెట్టడం తప్పని నేను గట్టిగా అన్నా, ఇప్పటికీ అంట. నాకు వ్యతిరేకంగా మారవచ్చు. నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్, అంతే. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటే కరెక్టో ఆ నిర్ణయం తీసుకుంటూ వచ్చేసాను. మీ అన్నగా చెప్తున్నా, కొల్లాపూర్లో మన ఆకుతోట వర్షిని అనే మన వైశ్య బిడ్డ అత్యాచారానికి గురై అది ఎవరికి చెప్పుకోలేక కొల్లాపూర్ నుంచి ఇంటికి వెళ్తుంది. దుర్మార్గుడు ఎవడో తెలిసినోడు, అమ్మ నేను తీసుకెళ్తారా అని బస్టాండ్లో అడిగింది. నమ్మి తీసుకెళ్తే వాడు పోతూనే ఇంకా 2-3 జమ చేసుకున్నాడు. వాడు మార్గ మధ్యలోనే అత్యాచారం చేసిండు. అది ఎవరికి తెలియదు, కానీ ఆ బిడ్డ కుమిలిపోయింది. చాలా పేద కుటుంబం. అట్లాంటి సమయంలో ఇంటికి పోయి
టీవీ పెద్దగా పెట్టి ఒక ముసలైన తాత ఉంటే ఆయనకి వినపడకుండా చేసి లోపల తలుపులు వేసుకొని ఆమె గుంజ కట్టేసుకొని పెట్రోల్ పోసుకొని తాగిలబడ్డది. చాలా ఘోరమైన ఘటన. అప్పుడు బాధ్యుల్ని తప్పించే ప్రయత్నంలో, అది బీఆర్ఎస్ వాళ్ళు అందులో నిందితులు ఉంటే, బాధ్యుల్ని తప్పించే ప్రయత్నంలో జూపల్లి కృష్ణారావు ఉన్న సమయంలో నేను వెంటనే అక్కడికి పోయి అమ్మాయిని అత్యాచారం చేసి చంపిన వాళ్ళందరినీ వెంటనే జైల్లో పెట్టకపోతే, అరెస్ట్ చేయకపోతే నేను వారం రోజుల పాటు ఉద్యమం చేస్తానని చెప్పి నేను ప్రకటన చేశాను. వారం రోజులు ఉద్యమం చేశాను. వాళ్ళందరూ అరెస్ట్ అయ్యారు. ఆ బిడ్డ కుటుంబానికి అంతే కొంత న్యాయం జరిగింది. వైశ్య బిడ్డ. నేను అప్పుడు లేని ఇక్కడ మహారాష్ట్రలో ఉంటే, అక్కడ మా కార్యకర్త నాయుడు అనే తమ్ముడు ఉంటే, ఆ తమ్ముడు నాకు ఫోన్ చేస్తే మహారాష్ట్ర నుంచి నేను ఉరికొచ్చి నేను మన వర్షిని కుటుంబానికి న్యాయం చేశాను. అప్పుడు మీ అందరు తెలుసు. ఆ తర్వాత ఒకరోజు వైశ్యులందరూ ఆయనకు దూరం అవుతుందని చెప్పి కొల్లాపూర్లో మీటింగ్ పెట్టిండు ఈయన. మీటింగ్ పెట్టినప్పుడు, మంత్రి మీటింగ్ పెట్టినప్పుడు ఏమన్నాడంటే, అన్న నువ్వు ఇప్పుడు మమ్మల్ని పిలిపించుకున్నావు కదా, కృష్ణన్న వచ్చి పోరాటం చేయకపోతే నువ్వు నిందితులను కాపాడేటోనివే కదా అని చెప్పి గట్టిగా నా వైశ్య సోదరులు అయిన మంత్రిని నిలదీసిన చరిత్ర ఉన్నది. అన్యాయం ఎవరికి జరిగితే వాళ్ళ పక్షాన ఉండడం అనేది నేను బాధ్యతగానే పెట్టుకున్నానే తప్ప, ఈ పరిస్థితి వస్తుంది ఇంతమంది మనం కలుసుకుంటామని చెప్పి ఎప్పుడు 20 ఏళ్ల క్రితం అనుకున్నామా ఇప్పుడు అనుకున్నామా అనే విషయం మీ దృష్టికి నేను తీసుకొస్తున్నాను. నేను ఆ విధంగా నా వంతు బాధ్యతగా నేను చేశాను. రెండో విషయం మీ అందరు తెలుసు ఒకరోజు మన మోహన్ బాబు గారు, మన బ్రాహ్మణులకు సంబంధించిన విషయంలో ఒకరోజు మోహన్ బాబు మన వైశ్యుల్ని ఒక మాట అన్నాడు, బ్రాహ్మణులను ఒక మాట. వాళ్ళు సినిమా తీసిండ్రు, సినిమా దేనికైనా రెడీ. ఆ సినిమాలో మన బ్రాహ్మణ సోదరులను కొంత కించపరుస్తూ సినిమా తీశారు. దీన్ని నిరసిస్తూ బ్రాహ్మణ యూత్ పోయి వాళ్ళ ఇంటి మీద కొంత ధర్నా చేయ ప్రయత్నం చేసింది, నిరసన చేసే. కానీ వాళ్ళ కొడుకు విపరీతంగా కొట్టించి పంపించేశాడు. చాలా పరిగెత్తుతుంటే ఆ సీన్ చూస్తే నాకు బాధ అనిపించింది. ఆ బాధ అనిపించిన వెంటనే మోహన్ బాబుకు వెంటనే నువ్వు బ్రాహ్మణ సోదరులకు నువ్వు కనుక క్షమాపణ చెప్పకపోతే నిన్ను రాష్ట్రంలో ఎక్కడ తిరగనీయమని చెప్పి నేను స్టేట్మెంట్ ఇచ్చేశాను. దీనికి స్పందించిన మోహన్ బాబు గారు దాసరనారాయణ దగ్గరికి వెళ్ళి నాకు ఫోన్ చేయించిండు. కృష్ణ మోహన్ బాబుని ఏదో అన్నమాట అంటే, నేను అన్నదేమో ఫోన్లో అన్నా సార్, బహిరంగంగా ఒక సినిమాలో పెట్టి వాళ్ళని అవమానించాను సార్, ఖచ్చితంగా నువ్వు వాళ్ళకి క్షమాపణ చెప్పించకపోతే నేనైతే మౌనంగా ఉండలేను సార్, వాళ్ళ తరఫున ఎవరు లేరు అనుకోవద్దు సార్, ఎంఆర్పిఎస్ అయితే ఉంటుంది సార్ అని చెప్పడం జరిగింది. ఆయన వెనకకు తగ్గాడు. ఇది చూడండి, మోహన్ బాబు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను చెప్పించే పరిస్థితికి ఆనాడు వచ్చేసింది. ఇంకో విషయం మీ అందరూ తెలుసు, మన బ్రాహ్మణ లాయర్లు భార్యాభర్తల్ని చంపిండ్రు చూడు. పుట్టమధు ఎక్కడ, పెద్దపల్లి దగ్గర, కాటారం దగ్గర వామన్ రావు దంపతులు చాలా ఘోరంగా చంపబడ్డారు. వాళ్ళు భిన్నాభిప్రాయాలు విషయాలు అంటే ఉండవచ్చు, కానీ ఒక వ్యక్తి పట్ల దాడి చేయడం, అమానుషంగా చంపడం, కార్లో పోతుంటే గుంజి ఆ సీన్ మనం చూడలేంత పరిస్థితి వచ్చింది. బ్రాహ్మణ సమాజం ఆ వామనరావు దంపతులు హత్యలకు గురవుతే వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ నేను రాష్ట్ర రోకోలు, రైలు రోకోలు పిలుపునిచ్చాను. వాళ్ళని అరెస్ట్ చేయించేంత వరకు ఎంఆర్పిఎస్ వాళ్ళ పక్షాన్ని నిలబడ్డదనేసి కూడా మీ దృష్టికి వస్తున్నాను. ఇగో చూడండి, నేను ధర్నా చేసి ఎవరు చంపించింది, ఎవరి పేరు వచ్చింది, బీసీ చంపించిందని పేరు వచ్చేసింది. నేను ఎవరి పక్షాన్ని నిలబడ్డానంటే అన్యాయం గురైన వాళ్ళ పక్షాన్ని నిలబడి రాష్ట్ర రోకో చేయాల్సిన పరిస్థితి వచ్చిందనేసి కూడా మీ దృష్టికి వస్తున్నాను. నేను ఆ సోదరులారా, సమాజంలో మనం ఏదన్నా పాత్ర పోషించాలనుకున్నప్పుడు ఎవరికి ఎక్కడ అన్యాయం జరుగుతుంది అనేది చూడాలి, కానీ వాళ్ళు ఏ కులం అని మాత్రం మనం చూడలేమనే విషయం కూడా మీ దృష్టి, ఎవరికి ఎక్కడ అన్యాయం జరుగుతుందో వాళ్ళు చూడలేని పరిస్థితిని కూడా మీ దృష్టి తీసుకొస్తున్నాను. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి, కానీ క్లుప్తంగా ఒక విషయానికి వస్తాను. తమ్ముడు SC/ST అట్రాసిటీకి సంబంధించిన అంశం తీసుకొచ్చాడు. ఓకే, నేను ముందుగా కొన్ని వేల సంవత్సరాలుగా వివక్షతకు బాధలకు గురవుతున్న వర్గాల నుంచి పుట్టిన వాళ్ళం కనుక మా మీద వివక్షత జరగద్దు, ఆ వివక్షత ప్రదర్శిస్తే చట్టబద్ధమైన శిక్షలు ఉండాలని కోరుకునే వాళ్ళలో నేను మొదటి స్థానంలో ఉంటాను. ఆ వివక్షత జరగద్దు. ఆ వివక్షత నిజంగా జరిగితే, ఉద్దేశపూర్వకంగా జరిగితే వాళ్ళకి చట్టపరమైన శిక్ష ఉండాలని నేను కోరుకుంటా. మీరు కూడా కోరుకోవాల్సిందే. వివక్షత ఉండద్దు కదా. రాజ్యాంగం ప్రకారం అంటరాంతనం నిషేధించినప్పుడు అదే అంటరాంతనం పాటిస్తామని అన్నారు అనుకో, అదే శిక్షలు ఉండాల్సిందే కదా. అంతవరకు నేను గ్యారంటీ, నేను దానికోసం నిలబడతా. కానీ అనవసరంగా ఎవరన్నా ఉద్దేశపూర్వకంగా ఏదో రాజకీయ లబ్ధి కోసమో ఇంకో లబ్ధి కోసం ఎవరైనా రెచ్చగొడితే పెట్టిందనుకోండి, ఖచ్చితంగా తప్పుడు కేసులు ఎక్కడన్నా పెట్టిందని నా దృష్టికి వస్తే నేను తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని నేను శిక్షిస్తుంటా. 100% వాళ్ళదే తప్పు అంటుంటా. నేను నా దృష్టికి రాని విషయాలు కొన్ని ఉంటాయేమో,
కానీ నేను ఒకదాని కట్టుబడి ఉన్నా. వేల సంవత్సరాల వివక్షత గురవుతున్న వర్గాల పక్షాన నేను నిలబడకపోతే ఎవరు నిలబడరు. సేమ్ టైం దాన్ని అడ్డం పెట్టుకొని ఎవరిని ఇంకోరిని ఇబ్బంది పెట్టాలంటే కూడా నేను అంగీకరించాను. దానికి రెడ్డిదే ఉదాహరణ. ఎవరిది? ఒక స్టోరీ చెప్తా. నాకు ఒక రోజు తమ్ముడు నీ పేరే ఉన్నట్టున్నది, ఒక శ్రీనివాస్ రెడ్డి ఏంటని ఫోన్ చేసిండు. ఒకరోజు నన్ను చూసిండంట, మధురలో, ఆయన మధుర అంట, కానీ షాద్నగర్లో కొంత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఆయన నాకు తెలియదు, ఆయన నన్ను చూసిన్నాడు. ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న కాడ దళితుల భూముల కాడ ఈయనకు గొడవ వచ్చేసింది అనుకుందాం. ఆ గొడవ వచ్చిన కాడ గొడవలు జరుగుతున్న కాలంలో ఈయనను పిలిపించి, ఒక డిఎస్పి రెడ్డే పిలిపించి, ఏమయ్యా నువ్వు ఆ సమస్య తొందరగా పరిష్కరించుకో అని అన్నాడట. నువ్వు పరిష్కరించకపోతే కేసు వచ్చేటట్టున్నదని చెప్పిండంట. నువ్వు ఒకవేళ నాకేదన్నా సాయం చేస్తే ఆ కేసు లేకుండా చేస్తాను నేను అన్నాడట. ఎవరు? డిఎస్పి రెడ్డే అన్నాడట. ఈయన తప్పు చేయలేనోడు కదా, సార్ నేను తప్పు చేయలేదు కాబట్టి నేను ఎవరికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎవరికి సరెండర్ కావాల్సిన అవసరం లేదని ఈయన అన్నాడు. అన్న తర్వాత ఏమైందంటే, ఓ పంచాయతీ పేరుతో ఎంఆర్పిఎస్ వాళ్ళని ఈయన ఇన్వాల్వ్ చేశాడు. ఒక పంచాయతీ పేరుతో డిఎస్పీ ఇన్వాల్వ్ చేసి, మీరు పంచాయతీ పోయినట్టు పోయండి, కొంత గొడవ పడ్డాడు అనుకో, ఆ గొడవను ఆసరి చేసుకుని నాకు ఎర్రండి అని ఈయన చెప్పేశాడు. ఆ సలహా తీసుకున్న వేళ్ళు ఎంఆర్పిఎస్ లీడర్లు అనబడుతున్న వాళ్ళు పోయినరు. చిన్న చిన్న భిన్నాభిప్రాయాలు వస్తే కొంత ఘర్షణ జరిగింది. మమ్మల్ని కులం పేరుతో తిట్టినని ఈయన కేసు పెట్టేశాడు. ఎవరు? ఎంఆర్పిఎస్ లీడర్ పెట్టేశాడు. గా విషయం నా దృష్టికి ఈయన తీసుకొచ్చేశాడు. అన్నా మా డిఎస్పీ రెడ్డే ఇదంతా నాటకం ఆడిండన్నా, కానీ మిమ్మల్ని అడ్డం పెట్టుకున్నాడే అని అన్నాడు. ఎవరు అన్న? పలాని నరసింహ, పలాని ఇంకోరు అని చెప్పేశాడు. నువ్వు లైన్లో ఉండమని చెప్పా, నువ్వు ఫోన్లో లైన్లో ఉండమని చెప్పేశాడు. వాళ్ళు లైన్లో ఉన్నాడు. నేను ఫుల్లోని కలిపా. ఏమయ్యా ఈ మధ్యలో కన్నా పంచాయతీకి పోయినావా అన్నా. పోలేదు అన్నాడు. లేదు పలాని రియల్ ఎస్టేట్ వ్యాపారి రెడ్డి గురించి నీకేమైనా తెలుసా అన్నాడు. తెలుసు అన్న, ఆ పంచాయతీలో పోతే మమ్మల్ని ఒక మాట అన్నాడు, ఆ మాట అన్నప్పుడు కేసు పెట్టావు అన్నాడు. సార్ నువ్వెందుకు పోయినావు అని అన్నాను. మనోళ్ళని పోయినావా ఇంకెవరైనా పంపితే పోయినావా అంటే, నువ్వు కరెక్ట్ చెప్పకపోతే నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నది, నువ్వు కరెక్ట్ చెప్పకపోతే నిన్ను ఎంఆర్పిఎస్లో తొలగించాల్సి వస్తుంది అన్న. డిఎస్పీ రెడ్డి నన్ను పంచాయతీకి పంపిండు అన్న, ఎట్లా ఘర్షణ జరుగుతుంది, నువ్వు రావాయా నా దగ్గరికి అని చెప్పిండు అన్న. నాకు అంతగా ఏం తెలియదు, మా మధ్యలో చిన్న భిన్నాభిప్రాయాలు వస్తే ఇది ఎంత పెట్టిందని చెప్పాడు. నేను వెంటనే చెప్పాను, ఫోన్లో ఇంటనే ఉన్నాడు ఈయన, నువ్వు పోయి వెంటనే కేసు ఉపసంహరించుకో, లేకపోతే నేను ఎంఆర్పిఎస్ నుంచి సస్పెండ్ చేస్తాను అని అన్నాను. నేను పోతానని అన్నాడు. ఈ వార్త వెంటనే ఎవరికి తెలిసింది? డిఎస్పీకి తెలిసింది. మనోడు పోకముందే మనోడిని అరెస్ట్కి తీసుకెళ్ళాడు. మనోడు స్టేషన్కి వెళ్ళిండు. ఈ డిఎస్పీ మార్గ మధ్య నేను పట్టుకున్నాడు. జీబులు ఎక్కించుకొని వాహనం ఎక్కించుకొని పోతూనే ఉన్నాడు. ఆ వాహనం ఎక్కించిపోతున్న ఆ రెడ్డి నాకు ఫోన్ చేసిండు. అన్న నువ్వు నీ దృష్టికి వచ్చిన వెంటనే మీ ఓన్ని పంపించింది వాస్తవమే, అక్కడికి పోయి కూర్చున్నాడన్న విత్డ్రా చేసుకోవడానికి, కానీ మావాడే డబ్బులు ఇవ్వాలని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చి నన్ను లోపలికి పంపుతున్నాడు అని అన్నాడు. కానీ కారణాలు ఏమైనా కేసు మీదనే పంపిండు కాబట్టి అని చెప్పి ఆయనను ఇప్పటికీ బహిష్కరణ చేశా. ఎంఆర్పిఎస్లో ఇప్పటికీ లేడు. ఎవరు లేడు. ఓపెన్గా షాద్నగర్ వెళ్ళి బహిష్కరించి వచ్చాను నేను. ఒకరోజు సంఘటన జరిగింది, ఆయనను మీడియా ముందు పిలిపించాను నేను. ఒకరోజు సంఘటన జరిగి మీడియా ముందు ఎప్పుడు పిలిపించాను తెలుసా? మన ఎరకల అమ్మాయి ఒక 100 మంది మీద కేసులు పెట్టింది చూడు, బాగా సంచలనమైన కేసు. మన ఎరకల అమ్మాయి 100 మంది మీద, అది యాంకర్స్ మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద 100 మంది పైగా మీద నన్ను అట్లా ఉపయోగించు